సంతోష్ డ్రైవర్స్ గ్రూప్ అందరికీ నమస్కారం. నా పేరు అశోక్. నేను అన్నకు ఒక 12 ఇయర్స్ నుంచి పరిచయం ఉంది. అంటే నాకు అన్న ఫస్ట్ స్టార్టింగ్లో పరిచయం లేకుండే. నేను ఒక 15 ఇయర్స్ నుంచి డ్రైవింగ్ చేస్తున్నా. నేను చేయబట్టి ఒక 15 ఇయర్స్ అవుతుంది. మొత్తం నేను చేసిన డ్యూటీలు ఏంటంటే మార్నింగ్ 9 o'clock వెళ్ళి 1 అవ్వడం, 9, 7 టైమింగ్ అనేది డ్రైవర్స్కి ఉండయి. కాబట్టి ఏంటంటే కొంచెం నాకు సంతోషాన్ని అనే వ్యక్తి నాకు పరిచయం అయినాక నాకు కొంచెం స్పేస్ అనేది దొరికింది డ్రైవింగ్లో. దాని గురించి నేను కొంచెం ఇబ్బందులలో ఉన్నా, కొంచెం ప్రాబ్లమ్స్లలో ఉన్నా, ఒక దగ్గర విఐపి వాళ్ళ దగ్గర, పెద్ద వాళ్ళ దగ్గర డ్యూటీలు చేస్తే ఏమైందంటే 4 ఇయర్స్ 5 ఇయర్స్ చేయించుకున్నారు. వాళ్ళకు యూజ్ అయినంత మట్టుకు మాత్రమే చేసుకున్నారు. మాకు డ్రైవర్స్కు ఎవరు సహకరించరు. కాబట్టి నేను అన్నకు ఒక 4 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ కలిసిన తర్వాత, అన్న నాకు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పలానా దగ్గర డ్యూటీకి ఇట్లా చేస్తున్నా, అయితే ఇలాంటి ప్రాబ్లం జరిగిందని అంటే నాకు సంతోషాన్న ఎంబడుండి, తమ్మి నేను ఉన్నా, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పేసి నాకు చెప్పి నాకు టెంపరరీ పంపించడం కానీ, పర్మనెంట్ డ్యూటీలు పెట్టేయడం కానీ ఒక 2-3 ఇయర్స్ నుంచి అట్లా జరుగుతున్నాయి. అప్పటి నుంచి కొంచెం నేను నా ఇంట్లో కొంచెం సరుకులు లేకపోయినా నాకు అన్న కొంచెం శాలరీ మెయింటైన్ చేయడం కానీ, అవి కానీ కొంచెం ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేట్ అయిపోయినాయి. అవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాక నేను ఇక మళ్ళీ మొన్న రీసెంట్గా కూడా డ్యూటీ చేసుకున్నా. ఒక 1 మంత్ శాలరీ చేసినో లేదో సార్కి నచ్చలే. ఎందుకు నచ్చలేను నాకు అర్థం కావట్లేదు. నేను చేసిన డ్యూటీ అయితే 100% నేను చేసిన బాగా చెప్తా. ఎందుకంటే నా వరకు వచ్చేసి నా డ్యూటీ నేను చేసినాక తను ఏమనుకున్నాడో ఏమో సార్ తెలియదు. అంటే కొంచెం అమౌంట్ కట్ చేసుకొని డ్రైవింగే కాక కొన్ని తన పర్సనల్ పనులు కూడా చెప్పడం జరిగింది. అయినా సరే నాకు శాలరీ ఇబ్బంది అవుతుంది కదా, ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇల్లు మాత్రం గడవాలి, ఫ్యామిలీగా నడవాలి కదా అని చెప్పేసి నేను చేసుకున్న, కష్టమో నష్టమైనా కానీ చేసుకోవడం జరిగింది. చేసుకున్నాక కూడా అన్న మళ్ళీ కొంచెం ఇబ్బందులలో ఉన్న నేను అని అంటే నాకు సంతోషాన్న ప్రతిదానికి ముందుండి హెల్ప్ చేసిండు. అలాగే ఇంకోటి ఏంటంటే అన్న ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్నాడు రూల్స్ డ్రైవర్స్ గురించి. ఏ డ్రైవరు బాధపడొద్దు, ఏ డ్రైవరు చిన్న చూపు అనేది డ్రైవర్స్ను చూడకూడదు అని చెప్పేసి అన్న కొంచెం ఒక యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసిండు. దాని పేరు సంతోష్ అనే నేమ్ మీద ఉంది. సంతోషం డ్రైవర్ బ్రదర్స్ అనే పేరు మీద ఉంది. అందరూ యాక్సెప్ట్ చేసి దాన్ని షేర్ చేసి అదేదో ఉంటుంది అది చేయండి. ఇంకోటి ఏంటంటే డ్రైవర్స్ అనేది మొత్తం ఒక యూనిట్గా ఉండి మనం ఇలాగే అన్నతో పాటు నేను చెప్తే కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకంటే నేను కొత్తగా వచ్చిన ఒక 1 మంత్ నుంచి అన్న కాల్ చేస్తుండు. కరెక్ట్ టైంకు నేను కలవలేకపోతున్నా, ఇబ్బందులు వస్తున్నాయి, టైమింగ్ సెట్ కావట్లే అన్నకు నాకు, నేను రాలేను. అన్ననే చాలాసార్లు ఫోర్స్ చేసిండు, తమ్మిరా మనం చేద్దాం ఒకసారి, చేసి నలుగురు చూస్తే వాళ్ళకు కూడా తెలుస్తాయి కదా, ఇంకా ఎవరు ఇబ్బందులు అన్నా వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర చెప్పుకుంటారు. మనం ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టినాం, అందరికీ ఎవరికి ప్రాబ్లం ఉండకుండా మనం చూసుకుందాం. నేను ముందుంటా, నాతో పాటు అందరు ఉండి అందరికి సహకారం అందరు నాకుంటే నేను కూడా బాగా ఉంటా అని చెప్పేసి అన్న సంతోషాన్ని చెప్పడం జరిగింది. అంటే మెడికల్ నుంచి కానీ మనకు ఇండ్లు చిన్న చిన్న కిరాయిలకు ఉంటాం డ్రైవర్లం, చాలా 15,000 శాలరీ 16,000 శాలరీలకు చేస్తుంటాం. చేస్తే అవి మనకు ఫ్యామిలీకి వచ్చేసరికే సరిపోవు. శాలరీ కట్టలేము, కరెంటు బిల్లు కట్టలేము, ఇంటి రెంట్ కట్టేసరికి మనకు కొంచెం డబ్బు అనేది వెనక్కి పడది, ఇబ్బంది అవుతుంది. కాకపోతే ఇలా కొంచెం ఇప్పుడు మనము మాట్లాడి ముందుకు దీన్ని తీసుకుపోయేటట్టు అన్న ప్రయత్నం చేస్తున్నాడు. అన్నకు కూడా మనం అందరం హెల్ప్ చేసి మనము నేను చెప్పడం అర్థం కాకపోతే మీరందరూ దీన్ని చూసి మరి అన్న కాంటాక్ట్ నెంబరు దీంట్లో ఎట్లయినా ఉంటుంది కాబట్టి నంబర్ తీసుకొని, అన్న ఇక్కడ శాంతినగర్లో ఉంటాడు కాబట్టి మనం డైరెక్ట్ అన్న దగ్గరికే పోయి కలుద్దాం. నా నంబర్ కూడా మీకు షేర్ చేస్తే మరి అన్న దగ్గరికి వెళ్ళి అన్న కంటిన్యూగా చెప్తాడు, మనకు అర్థమవుతాయి. హౌస్ లేని వాళ్ళకు కూడా హౌస్ గురించి కానీ, ఇల్లు లేని వారి గురించి కూడా అన్న ప్రయత్నం చేస్తున్నాడు. ఒక పేషెంట్ అంటే ఒక డ్రైవర్ వాళ్ళ ఫ్యామిలీలో ఇబ్బంది వచ్చింది. నాకు తెలుసు, రీసెంట్గా నేను చూసిన, నా కళ్ళారా నేను చూసిన. అన్న చేసిన సహాయం ఏంటంటే నేను చూసిన చిన్నగా ఉదాహరణ అది.
అయితే అన్న అదేం చేసిండంటే గ్రూప్లో మొత్తం క్రియేట్ చేసి వాళ్ళ ఫాదర్కి బాగాలేదు, ఒక డ్రైవర్ వాళ్ళ ఫాదర్కి బాగలేకపోతే ఆయన క్రిటికల్ పొజిషన్ ఉంది అక్కడ హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేసిర్రు, పైసలు లేవు డ్రైవర్తో, వాళ్ళ చిన్న కుటుంబం చాలా ఇబ్బంది అయిపోయింది. అన్నకి ఎట్లా తెలిసిందో డ్రైవర్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అన్న అయితే ఏం చేసిండంటే అన్న మొత్తం డ్రైవర్స్లల్లో కొంచెం సీనియర్ కాబట్టి అన్నకు తగినంత సహాయం చెయ్యాలి, ఏ డ్రైవర్ ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి అన్నను ఆలోచన బాగుంది, నాకు నచ్చింది. అట్లా అని చెప్పేసి కొన్ని డబ్బులు అందరితో కొన్ని కలెక్ట్ చేసుకొని అన్న కూడా తగినంత అమౌంట్ వేసుకొని తీసుకుపోయి పర్సనల్గా తను హైదరాబాద్ పోయి హాస్పిటల్ ఎక్కడుంది, ఏముంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏ హాస్పిటల్లో ఉన్నాడని చెప్పేసి కనుక్కొని అన్న తీసుకొని పోయి వాళ్ళ ఫ్యామిలీని కలిసి డాక్టర్తో మాట్లాడి ఆ అమౌంట్ కూడా ఆ డాక్టర్కి ఇచ్చి తనను బెడ్ మీద నుంచి ఇంటి వరకు మంచిగా అయ్యేంత వరకు అన్న కొంచెం ముందుండి అలాంటి సహకారం చేసి తీసుకొని ఇంటికాడ డ్రాప్ చేసిన అన్న నాకు తెలిసిన మట్టుకు. నేను ఆ చిన్నది చూసిన ఆడికెళ్ళి నాకు నమ్మకం అనేది వచ్చింది. అప్పటి నుంచి కాంట్రాక్ట్ ఎక్కువైనా ఇన్ని రోజులకు నాకు వీడియో చేయడానికి సహకారం అందింది. నేను ఈ వీడియో మాట్లాడాలంటే ఫస్ట్ టైం కాబట్టి టెన్షన్ వచ్చేస్తుంది. రాను మీ అందరి సహకారం కానీ అన్న సహకారం కానీ ఉంటే దీనికి డ్రైవర్ల గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డ్రైవర్ల గురించి మాట్లాడదాం. డ్రైవర్ ప్రతి ఒక్కరు అన్నిట్లో ఏ దాంట్లో తక్కువ కాదు, డ్రైవర్స్ ప్రతి దాంట్లో గొప్పనే, అన్నిట్లో మంచిదే. ప్రతి ఫ్యామిలీని, ప్రతి చిన్నవాడిని, పెద్దవాడిని, ఉన్నోన్ని, లేనోన్ని ఎక్కడికి చేర్చాలన్నా ప్రతి ఒక్క డ్రైవర్ అవసరం కాబట్టి డ్రైవర్ల గురించి మాట్లాడాలని అన్న డిసిషన్ తీసుకున్నాడు. అది ఒక్కటి ఆలోచన చేసి ఎవరైతే ఉంటారో గ్రూప్లల్లో కానీ ఎవరు కానీ ఏ డ్రైవర్ కానీ ఇవి చూసి మనం అన్నకు సంతోష్ అన్న పేరు కూడా సంతోష్ అన్ననే, అన్నకు కాంటాక్ట్ అయ్యి మనం అన్నకు సపోర్ట్ ఉండి మనం ముందుకు తీసుకుపోతే మనకు కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి నేను వచ్చి ఈరోజు